ఉమ్, చెప్పు కేడి. చెప్తాను ఇంకా. ఏముంది, తిన్నావా? లే, తిన్నా. ఉమ్, తిన్నావా లేదా? తిన్నా. ఏం తిన్నావు? టిఫిన్ చేసావా? టిఫిన్ ఏం కాదు కానీ చాయ్ తాగి బిస్కెట్ తిన్నా అందులో. సండే స్పెషల్ ఏంటి? సండే స్పెషల్ పప్పు. ఏంటి? పప్పు. అర్థం కాలే. పప్పు. పప్పునా? ఉమ్, అదేంటి సండే కదా? మా డాడీ ఏమంటారు, అరుణాచలం వెళ్ళిండు, తమిళనాడు. తినొద్దు కదా. అవును, నిజంగానే సన్నగా ఉంటావా? అవును, నిజంగా సన్నగానే ఉంటా. అవునా, నేనేదో ఒక రాయి వేసా, అసలు ఏమంటావా నువ్వని. ఇలా సన్నగానే ఉంటా. నాకు ఎవరు పెడతారు? ఎవరి నెంబర్లు నాకు అక్కడ లేవు. తెలుసులే, ఎవరిని ఎందుకు నెంబర్లతో ఏమన్నద్దు కానీ. లేదు, మళ్ళీ ఒకవేళ నిజమే అనుకుంటారేమో తప్పుగా, ఎందుకని. నేను ఎందుకు అనుకుంటాను, నీకు లైఫ్ ఇద్దాం అనుకున్నాను, నేను ఎందుకంటా. నేనేదో ఒకసారి నువ్వు నవ్వవా? నీ నవ్వినాలనుంది. నవ్వు రావట్లేదు. అవి నవ్వుకుంటున్నా, నవ్వు రావట్లేదు అంటే నువ్వు చూసినావు. మా ఇంట్లో ఉంటది స్టవ్, మస్తు ఉంటది మా మ్యాగీ నవ్వు. మా ఇంట్లో ఉంటది కిచెన్ లో స్టవ్, మస్తు ఉంటది నీ నవ్వు అంటున్నా. అబ్బో, ఎవరు మ్యారీ? కాదు మ్యాగీ. మ్యాగీ కాదు, ఇక్కడ చూడు. మ్యారీ ఎవరు? మ్యారీ మా బామ్మార్ది. ఎత్తుకో పైకి రిక్కేసి. ఓకే. మ్యాగీ. చెప్పు కేడి. ఓరే నువ్వు అర్థం కాలేదు స్వామి నాకు. మారను, ఫైబర్ ఎప్పుడు మారడు. ఏమైంది? ఏమన్నారు కేడి? నీకు డైలాగులు కొడుతున్నా కదా నీకు, అందుకు మారవా? మారితే బైబర్ ఎందుకు అవుతారా? వాడు కూడా వేస్ట్ గాడు అవుతాడు, మారకుంటేనే బైబర్ అవుతాడు. ఇక్కడ పరిస్థితి నీ దగ్గర, కాళ్ళ దగ్గర పెట్టు, నువ్వు పైసలు ఉన్నాయి. ఏంటో అర్థం కావట్లా, వాయిస్ బ్రేక్ అవుతుంది. అమ్మాయి కొడుకుని నమ్మకండి అమ్మా. ఎవరు నమ్మారు? ఫ్రెండ్ కేడి, మై ఫ్రెండ్. ఇప్పుడు ఫ్రెండ్ గారు, తర్వాత హబ్బీ. ఇంకా సినిమా లేదా? ఆపాలి ఇంకా కేడి నువ్వు. హబ్బీ అంటే ఏంటి తెలుసా? ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ హబ్బీ అంటే. ఓకే ఓకే, నాకు తెలియదు, నేను చదువుకోలేదు. హబ్బీ అంటే ఏంటి నిజంగా? నాకు తెలియదు అంటున్నా, అందుకే. मैं तुम्हारे को प्यार कर रहा था. మరి బాయ్, నీకు హిందీ వచ్చా? హిందీ వచ్చా నీకు? రాదు. అవునా, అయితే నాకు మంచిదే, నాకు వచ్చు. అవునా, అడుగు, ఏమైనా మాట్లాడు చూద్దాం. అలుకు మగు బల్లి బసి. ఇక మూసుకొని ఉండాలి నువ్వు. ఏమన్నా ఇప్పుడు చెప్పు, నేను ఏమన్నా అన్నా. సరే నీదే, నా దగ్గర కాదు కేడి. నువ్వు ఎవరి దగ్గర వెయ్యి, నా దగ్గర వద్దు. ఎందుకు?
చెప్పేరా చెప్పేయ్ వద్దులే స్వామి నాకు చిన్ను ఎక్కడికి వెళ్ళాడు? పిలుచుకు రావచ్చు కదా కేడి. అది కాదు రే మ్యారీ నీకు ఓకేనా మ్యారీ పైన ఉన్న అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా కింద మ్యారీని అడుగుతున్నా మ్యాగీకి నేను లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా నీకు ఓకేనా రా మ్యారీ అంటున్నా అబ్బా. నాకు తెలియదు నాకేం తెలుసురా రే ఎర్రి ఛీ, ఒరేయ్ నేను చచ్చిపోతా అని చెల్లి మాత్రం నువ్వులో సామి రేపు నుంచి కుదరదు కేడి నాకు. దేనికి రేపు నాకు ఏంటి చెప్పు రేపు నాకు ఆ? ఆ? అర్థం కాలే పెళ్లి చూపులు. బాయ్ నేను పోతున్నా నిజం కేడి, నిజంగా నాకు రేపు పెళ్లి చూపులు. నాతోనేనా అవునా? సరిగా రేపు చూద్దు ఎవరితోనో. వద్దులే లేజెండ్ అంట ఊరు అమ్మా ఏడ దొరికిర్రా మీరు సంత మీరు దొబ్బర్రీ నుంచి థ్యాంక్ యూ సో మచ్. ఊరి పెళ్లి చూపులు నీకు అప్పుడే రే మ్యారీ మందు కొనుక్కరా మ్యారీ అది గుద్దవాళ్ళు కదా ఏం చచ్చిపోతా నిజంగా కేడి, నీకు ఫోటో పెడతాలే రేపు. ఎవడొచ్చినా సరే రిజెక్ట్ చేసి హ్యావ్ ఏ బాయ్ ఫ్రెండ్ అను అంత సినిమా లేదు, మా అమ్మ వాళ్ళు చూసిన సంబంధమే నేను చేసుకుంటా. అదే మీ మమ్మీ వాళ్ళు అప్పుడు నేనే అంటే ఇప్పుడు నన్ను కూడా చూస్తారు కదా మీ మమ్మీ వాళ్ళు నన్ను చూపి అప్పుడు నాకు జాక్ ఏడవుతున్నాడు జాక్. ఇప్పుడు బొమ్మడిది కాదు బొమ్మడిది కంగ్రాచులేషన్స్. నాకు చచ్చిపోవాలని ఉంది కానీ చచ్చిపోతే మన దేవత ఏమైపోద్ది అని ఫీల్ అవుతున్నాను అంటే ఇప్పుడు నేను చచ్చిపోయి ఇంకో నేను ఎవరు మంచిగా చూసుకుంటారు ఎవరు చూసుకోలేదు కదా నా లెక్క నేను సినిమాల్లో అందులో చాలా విన్నాను. ఆ? విన్నాను చూడు, నాకు ఇప్పుడు మ్యూటే స్వామి నీకు అర్థమవుతుంది నీ వాయిస్ వస్తలేదు చక్కగా ఒకసారి వ్యాపం ఏంటిది నేను చాలా విన్నాను అంటున్నా. నేను కూడా చాలా మంది అమ్మాయిలను చూసిన ఇలాంటి దేవతని ఇప్పుడే చూస్తున్నా వాళ్ళు ఒకటి చెప్తే మనం పది చెప్తాం నిజంగా ఇందాక మా చెల్లి ఒకటే ఏడుస్తుంది వదిన తీసుకురా అని నేను కూడా అన్న మమ్మీతో మా డాచీ మా చెల్లితో అన్న రేపు పట్టుకోసలే వదిన అని చెప్పిన ఫోటో తీసుకుని వాళ్ళు రేపు నేను ఫోటో పెడతా చూడు రేపు. నీ ఫోటో పెట్టు వదిన ఫోటో నువ్వే నా కదా ఫోటో, నా ఫోటో కాదు, నన్ను చేసుకోవడానికి వచ్చేవాడి ఫోటో. ఓ అమ్మ రిజెక్ట్ చేసేసాను వాడిని ఒక పని చేయి మీ మమ్మీకి ఆన్లైన్ సంబంధం అని చెప్పు నా ఫోటో పెట్టు మీ మమ్మీ ఫ్లాట్ అయింది తర్వాత నువ్వు ఫ్లాట్ అవుతావు తర్వాత మీ ఫాదర్ ఫ్లాట్ అవుతారు. అవునా? తల్లిని అంటే బిడ్డ ఫ్రీ అన్నట్టుంది ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ. జాక్ ఏం మాట్లాడవేంది జాక్? అంటే బావ మాట్లాడుకుంటే బొమ్మలు మ్యూట్లోనే ఉండాలి. మాట్లాడరా బొమ్మడిది మాట్లాడు. సరే సరేలే నేను వెళ్తున్నా ఇంకా నాకు మూడ్ ఆఫ్ అయింది బాయ్ రా బామార్ది పెళ్ళంట. సరే బొమ్మడిది తిన్నావా? ఇంకా తినాలని ఉంటా ఆకలి అనేది చచ్చిపోయిందిరా జాకు. అంటే ఏమంటుందిరా? ఏంటిదంట రేపు నా పెళ్లి చూపులు రాకేడి, భోజనాలు పెట్టిస్తాం. ఇంకా నాకు
పెళ్లికి రాను, పెళ్లి చూపులకు రా. బాయ్ బాయ్.